పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారింది. ఉత్తరాంధ్ర ఒడిశా తీరాన్ని ఆనుకుని ఇది ఉందని చెప్తున్నారు వాతావరణ అధికారులు. వచ్చే 24 గంటలల్లా ఇది ఇంకింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందంటున్నారు. ఇక దీని ప్రభావంతో ఇప్పటికే రాష్ట్రంలో భారీ వర్షాలు పడుతున్నాయి. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వానలు పడుతున్నాయి. అర్ధరాత్రి నుంచి హైదరాబాద్ తో పాటు రంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, మేడ్చల్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో వర్షం పడుతోంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో భారీ వర్షాలకు వాగులు పొంగుతున్నాయి. ములుగులో భారీ వానలకు బొగ్గుల వాగుకు వరద పొంగొస్తుంది. లో లెవెల్ బ్రిడ్జ్ మీద నుంచి వరద నీళ్లు భారీగా పారుతున్నాయి. దీంతో అంకన్నగూడెం, జగ్గన్నగూడెం, లాలాయిగూడెం, సర్వాపురంలకు రాకపోకలు నిలిచిపోయాయి. కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల్లో రాత్రి నుంచి ఓ మోస్తరు నుంచి తేలికపాటి వానలు పడుతున్నాయి. కరీంనగర్, తిమ్మాపూర్, శంకరపట్నం, హుజూరాబాద్, జమ్మికుంటల జల్లులు పడగా జగిత్యాలలో తేలికపాటి వానలు పడుతున్నాయి. రాజన్న సిరిసిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. జూన్ మొదటి వారం నుంచే వానలు మొదలవడంతో చాలా వరకు వర్షాధార పంటలు వేయడం పూర్తయింది. అయితే భారీ వర్షాలు పడితే కానీ చెరువులు నిండవని అంటున్నారు అన్నదాతలు. అర్ధరాత్రి నుంచి నిజామాబాద్ జిల్లా కేంద్రంతో పాటుగా పలు ప్రాంతాల్లో వానలు పడుతున్నాయి. కొన్ని దినాల సంధి వర్షాలు లేకపోవడంతో దిగులు పడ్డ రైతులు మళ్లా వానలు మొదలవ్వడంతో సంబరపడుతున్నారు. పెద్ద వానలు కొట్టి జిల్లాలో ఉన్న శ్రీరామ్ నగర్ ప్రాజెక్ట్ నిండాలని దేవుడికి మొక్కుకుంటున్నారు. అటు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కుండపోత వానలు పడుతున్నాయి. 2 రోజుల నుంచి పడుతున్న వర్షాలకు పాల్వంచలోని రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మండల పరిధిలున్న బూడిద వాగుకు వరద పోటెత్తడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పాల్వంచ నుంచి దమ్మపేట పోయే రోడ్డు నీళ్లు చేరడంతో వాహనదారులు తిప్పలు పడ్డారు. అటు కిన్నెరసాని రిజర్వాయర్ కు వరద నీరు భారీగా చేరుతోంది. వానలతో సింగరేణిల బొగ్గు ఉత్పత్తి ఆగిపోయింది. వరంగల్ జిల్లాలో కూడా వానలు మస్తుగానే పడుతున్నాయి. వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండలం పెద్ద తాండా దగ్గర పెద్ద చెట్టు కూలింది. దీంతో తొర్రూరు, నర్సంపేట, వరంగల్, వర్ధన్నపేట, నెక్కొండకు రాకపోకలు నిలిచిపోయినాయి. ద్రోణి ప్రభావం ఇంకో 2 దినాలు ఉంటుందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఈ రోజు, రేపు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు. వెదర్కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ పాండు లైవ్ లో అందిస్తారు. పాండు, చెప్పండి, ఇన్ని రోజులు సరైన వర్షాలు లేవనుకున్నాం, అయితే ఇవాళ వర్షం బాగానే పడుతుంది. మరి వెదర్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు, డీటెయిల్స్ ఏంటి? అంటే ఇవాళ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో నిన్న ఏర్పడిన లో ప్రెషర్ ఇవాళ బాగా ఇంటెన్సిఫై అని చెప్పారు. ఇది తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్టు వాతావరణ హెచ్చరికలు చెప్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ఉత్తర తెలంగాణకు ప్రత్యేకించి ఉత్తరాంధ్ర ఈ 2 ప్రాంతాల్లో చాలా ఇది ఉంది. దాని ప్రభావం హైదరాబాద్ మీద కూడా చాలా ఉంది. ఇవాళ భద్రాచలం, ఖమ్మం ఈ ప్రాంతాల్లో దాదాపు 5 నుంచి 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో చాలా చోట్ల కూడా. అదేవిధంగా వరంగల్ జిల్లాలో కూడా చాలా చోట్ల కూడా ఉదయం నుంచి పడుతున్న వర్షాలు ఇప్పుడు సాయంత్రం 5 వరకు ఉన్న పరిస్థితి ప్రకారం కొన్ని చోట్ల 3 నుంచి 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది. చాలా ప్రాంతాల్లో కూడా ఈ పరిస్థితి కరీంనగర్లో కూడా ఉండే అవకాశం ఉంది. రెండోది, ఇది రేపు ఉదయం వాతావరణ శాస్త్ర అంటే పరిశోధన వాళ్ళు చెప్తున్న దీని ప్రకారం ఇది తీవ్ర వాయుగుండంగా ఒకవేళ మారితే అది ఉత్తర దీనివైపు వెళ్తుండే అవకాశం ఉంది. అదే జరిగితే రేపు హైదరాబాద్తో పాటు ఉత్తర తెలంగాణలో చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందంటున్నారు. రెండోది, దక్షిణ తెలంగాణ కూడా 1-2 చోట్ల కూడా వర్షాలు పడే అవకాశం ఉంది. ఒక మోస్తరు నుంచి వర్షం పడే అవకాశం ఉంది. రెండోది, హైదరాబాద్కి సంబంధించి ముఖ్యంగా ఇవాళ ఉదయం నుంచి కంటిన్యూస్గా వర్షం పడుతోంది. దీని కారణంగా చాలా ప్రాంతాల్లో అంటే ఇటు ఎల్బీ నగర్ కానీ, సికింద్రాబాద్ ఏరియాలో కానీ, కూకట్పల్లి ఇట్లాంటి ప్రాంతాల్లో, అదేవిధంగా మెహదీపట్నం దాదాపు సిటీ అంతటా కూడా ఇవాళ వర్షం ఉంది. చాలా ప్రాంతాల్లో 1 సెంటీమీటర్ నుంచి 2 సెంటీమీటర్లు ఇప్పటి సాయంత్రం వరకు వర్షం నమోదైనట్టుగా చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. అదేవిధంగా రేపు కూడా హైదరాబాద్లో
వర్షం ఖచ్చితంగా పడే అవకాశం ఉంది. ఇవాళ పడిన దానికంటే రేపు కొంచెం ఇంకా ఎక్కువ వర్షం పడే అవకాశం ఉంది అంటున్నారు. ఒకవేళ వాయుగుండంగా మారకపోయి దిశ మార్చుకుంటే మాత్రం రేపు ఇవాళ పడిన ఏదైతే వర్షం పడుతుందో దానికన్నా కూడా తగ్గే అవకాశం కూడా లేకపోలేదు అంటున్నారు. కానీ ఇప్పుడున్న సమాచారం ప్రకారం వాతావరణ అంటే ఏదైతే లో ప్రెషర్ ఏర్పడిందో దాన్ని వాయుగుండంగా మారుతుందా లేదా అన్నది రేపు ఉదయానికి అంత తేలుతుంది అనేది వాతావరణ శక్తి. అది తేరి ఒకవేళ దిశను మార్చకుండా అదే దిశలో వచ్చినట్టయితే ఖచ్చితంగా రేపు హైదరాబాద్తో సహా ఉత్తర తెలంగాణలో అన్ని ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. దక్షిణ తెలంగాణలో కూడా మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి ఈ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి అంటే సాధారణ నుంచి ఒక మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందంటున్నారు. ఇదే రెండోది ఇంకొక వైపు ఏదైతే ఈ మాన్సూన్స్ కూడా ఈ లో ప్రెషర్ యాక్టివిటీ వల్ల బాగా యాక్టివ్ అయినాయని చెప్పి వాతావరణ శాఖ చెబుతూ దాని ప్రభావం ఖచ్చితంగా అంటే మాన్సూన్ ప్రభావం ఈ ఎక్కువగా రంగారెడ్డి, మెదక్ ప్రాంతంలో, మహబూబ్ నగర్లోని కొన్ని ప్రాంతాల్లో ఈ మాన్సూన్ యాక్టివ్గా ఉండే అవకాశం ఉంది. దీనివల్ల ఆ ప్రాంతాల్లో చాలా అంటే కొన్ని ప్రాంతాల్లో భారీగా వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందంటున్నారు. రెండోది ఏదైతే ఈ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా వాయుగుండంగా రేపు మారుతుందా లేకుంటే ఈ అంటే తుఫానుగా మారే అవకాశం ఉందా అన్న దాని మీద రేపు పొద్దున క్లారిటీ వస్తుంది. వచ్చిన తర్వాత వర్షాలు ఎలా ఉంటాయి ఏంటి అన్నది రేపు పొద్దున విషయం ఉంటుంది. అంటే ఇవ్వాలనుకున్న పరిస్థితి ప్రకారం రేపు ఉదయం మధ్యాహ్నం వరకు ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే పరిస్థితులు ఉన్నాయో ఈ విధంగానే చాలా చోట్ల కూడా వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంటుంది. రేపు అంటే నెక్స్ట్ వచ్చే 48 గంటల్లో మాత్రం పరిస్థితులు ఇబ్బందికరంగా అంటే ఇబ్బంది కంటే వర్షం ప్రకారంగా చాలా చోట్ల నమోదయ్యే అవకాశం ఉంటుంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉత్తర తెలంగాణలో వరంగల్, ఖమ్మం, కరీంనగర్లోని కొన్ని ప్రాంతాల్లో నమోదయ్యే అవకాశం ఉంది అన్నది వాతావరణ శాఖ చెప్తున్నారు. రెహానా. ఓకే పండు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.